హలో వర్కింగ్ ఉమెన్, ఎలా ఉన్నారు? సో మనం సెల్ఫ్ కేర్ గురించి ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సెల్ఫ్ కేర్లో మనము పెళ్ళయ్యాక మన జాబ్ వచ్చాక ఏం చేస్తున్నాం? ముఖ్యంగా పెళ్ళయ్యాక ఆ, మన ఫ్రెండ్స్, చిన్నప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళందరినీ కొంచెం టచ్లో ఉండం, వాళ్ళతో డిటాచ్డ్గానే ఉంటాం. అండ్ జాబ్ వచ్చాక ఇంకా డిటాచ్డ్ అయిపోతాం వాళ్ళతో. కానీ ఎప్పుడైనా మన చిన్నప్పటి ఫ్రెండ్స్ని, మన కాలేజ్ ఫ్రెండ్స్ని కలిసినప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాం? మనం నిజంగానే అప్పటి రోజులు గుర్తు చేసుకొని అప్పుడు ఎంతైతే ఎనర్జెటిక్గా, అప్పుడు ఎంత హ్యాపీగా, యంగ్గా ఫీల్ అయ్యే వాళ్ళమో అలా ఫీల్ అవుతాం అనమాట. సో ఫ్రెండ్స్తో కనెక్షన్ ఉండడం చాలా ఇంపార్టెంట్. మన ఏదైనా విషయాన్ని షేర్ చేసుకోవాలంటే మన ఇంట్లో వాళ్ళతో కానీ, సిబ్లింగ్స్తో కానీ, ఈవెన్ పేరెంట్స్తో కూడా అంత బాగా షేర్ చేసుకోలేని విషయాలన్నీ మనం ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవచ్చు, కాదంటారా? మరి అలాంటి ఫ్రెండ్స్ని మనం కనెక్షన్ నుంచి డిస్కనెక్ట్ చేస్తే మనం ఎలా ఫీల్ అవుతాం కొన్ని రోజులకి? అండ్ ఇప్పుడు పెళ్ళైన కొత్తలో హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ అండ్ ఇన్లాస్, కిడ్స్ వాళ్ళతో బిజీ అయిపోయి ఫ్రెండ్స్తో మొత్తం డిటాచ్ అయిపోతే కొన్ని రోజుల తర్వాత మనం లోన్లీగా ఫీల్ అయ్యే టైం వస్తుందన్నమాట. అండ్ మనం ఫ్రెండ్స్తో కలిసినప్పుడు మనకి డోపమైన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి అది హ్యాపీ హార్మోన్ రిలీజ్ అయిపోయి మనం హ్యాపీగా ఉంటాం, మన మైండ్ కూడా హ్యాపీగా ఉంటుంది. సో ఖచ్చితంగా ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. ఒక హాబీ చేసుకోండి. రోజు కాకపోయినా వీక్లీ ఒకసారి ఒక అరగంట పాటు ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్తో, లేకపోతే కలిసిన ఫ్రెండ్స్తో అందరితో ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని జూమ్ మీటింగ్ అలా పెట్టుకొని మాట్లాడుకోవచ్చు. సో ఇప్పటి నుంచి మన ఫ్రెండ్స్తో కనెక్ట్ అవుదామా? బాయ్ బాయ్.